ఇప్పుడు మనమైనా కానీ కూడా ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్ అండ్ ఫోర్త్ వర్షన్ అప్గ్రేడెడ్ గానే ఉంటుంది. మీరు ఐఫోన్ లో చూసుకోండి. ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఫోర్త్ సిటీ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతుంది, దాన్ని ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో అసలు ఏంటి ఈ ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ సిటీ అనేది ఒక తెలంగాణలో ఒక గిఫ్ట్ మోడల్ గా అవుతుందండి ఆ సిటీ. సో చెప్పుకోదగ్గట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనమైనా కానీ కూడా ఫస్ట్ వర్షన్, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్ అండ్ ఫోర్త్ వర్షన్ అప్గ్రేడెడ్ గానే ఉంటుంది. మీరు ఐఫోన్ లో చూసుకోండి. ఐఫోన్ 1, 2, 3 ఇప్పుడు మనం 14 లో ఉన్నాం. సో ఫస్ట్ వర్షన్ కి, సెకండ్ వర్షన్ కి, థర్డ్ వర్షన్ కి అప్గ్రేడెడ్ వర్షన్ ఈ 14th వర్షన్. అలాగే ఫస్ట్ సిటీ, సెకండ్ సిటీ, థర్డ్ సిటీ తర్వాత నెక్స్ట్ వచ్చే సిటీ ఎవరైనా కానీ కూడా అత్యాధునికంగానే ఉండాలనేసి చూస్తుంటారు. సో అలా లాస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేశారు. సో దాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో.